మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పుష్ప 2 దర్శకుడు సుకుమార్, నిర్మాతలు. పుష్ప 2 ది రూల్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ నేడు డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ జరిగింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ప్రతి సెంటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి భాగం ఇచ్చిన భారీ సక్సెస్ తర్వాత పుష్ప 2 పై ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అలాగే చిత్రం ఆ అంచనాలు నిలబెట్టుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర విడుదలకు ముందు దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ వై రవిశంకర్ మరియు సీఈఓ చెర్రీ మెగాస్టార్ చిరంజీవిని కలవడం గమనార్హం. చిరంజీవి పుష్ప 2 విడుదల సందర్భంగా చిత్ర బృందానికి తన అభినందనలు తెలిపారు మరియు సినిమా కోసం ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంతకు ముందు భాగం పుష్ప ది రైజ్ గ్లోబల్ స్థాయిలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభను చూపించింది. రెండో భాగంలో ఆ కథ మరింత రక్తి కట్టేలా మలచడం జరిగింది. చిరంజీవి ఇప్పటివరకు ఈ చిత్రాన్ని వీక్షించకపోయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆయన కూడా త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తారని అభిమానులు భావిస్తున్నారు. పుష్ప 2 భారతీయ చిత్ర పరిశ్రమలో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోక్షజ్ఞ తొలి చిత్రం షూటింగ్ పై స్పందించిన నందమూరి బాలకృష్ణ. నందమూరి మోక్షజ్ఞ మొదటి చిత్రం గురించి అందరికీ ఆసక్తిగా ఉండగా అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడిన విషయం తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. మోక్షజ్ఞ ఆరోగ్యం బాగాలేకపోవడం కారణంగా వాయిదా వేసినట్లు నందమూరి బాలకృష్ణ తాజాగా స్పష్టం చేశారు. కాకినాడలో ఒక ఆభరణాల షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న బాలయ్య మీడియా ప్రశ్నలకు స్పందించారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. బాలకృష్ణ చెప్పినట్లు మోక్షజ్ఞకు అభిమానుల ప్రేమ, ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని, ఈ ప్రాజెక్టు పైకి రావడం అనేది కేవలం సమయ పరిష్కారమే అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం మోక్షజ్ఞకు మంచి ప్రారంభమవుతుందని నందమూరి కుటుంబం, అభిమానులు ఆశిస్తున్నారు. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి పుష్ప 2 సినిమా చూసిన రష్మిక. అల్లు అర్జున్, రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పుష్ప 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమాలో రష్మిక తన పాత్ర శ్రీవల్లిగా అద్భుతంగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రష్మిక తన రోమాండ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్లో ఈ సినిమాను వీక్షించింది. విజయ్ తల్లి సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి రష్మిక సినిమాను ఎంజాయ్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే రష్మిక తన పాత్రకు వస్తున్న ప్రశంసలపై స్పందిస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ పోస్టులు చేస్తుంది. ఈ చిత్రం అందరికీ ఒక గొప్ప అనుభూతిని అందించడంతో పాటు రష్మికకు నటిగా మరింత గుర్తింపు తెచ్చిందని చెప్పవచ్చు. కొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బన్నీ వన్ మ్యాన్ షోతో మళ్లీ మెస్మరైజ్ చేస్తూ సుక్కు టేకింగ్తో ప్రేక్షకులను మైమర్పించి ఫ్రీ సెల్ బుకింగ్స్లో దూసుకుపోయిన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా హవా చూపించింది. ట్రెండ్ వర్గాల అంచనా ప్రకారం పుష్ప 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా అధికంగా ఉంది. అలాగే అమెరికాలో ఈ చిత్రం $4.2 మిలియన్, సుమారు 35 కోట్లు వసూలు చేసి మూడో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. బుక్ మై షోలో పుష్ప 2 ఫ్రీ సెల్ బుకింగ్స్లో గంటలోనే 1,00,000 టికెట్లు అమ్మడంతో ఇది ప్రభాస్ కల్కి 2898 AD రికార్డును అధిగమించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలతో పాటు వసూళ్ల రికార్డులు పుష్ప 2 విజయాన్ని మరో మెట్టెక్కిస్తున్నాయి. 17 ఏళ్ల తర్వాత ఆడిపాడనున్న ప్రభాస్, నయనతార. రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు మారుతి కాంబినేషన్లో తెరకెక్కనున్న ది రాజాసాబ్ సినిమాకు సంబంధించి తాజా సమాచారం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం నిధి అగర్వాల్ మరియు మాలవికా మోహనన్లను ప్రభాస్ సరసన ప్రధాన పాత్రలో చూపనుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే నయనతార ఈ సినిమాలో ప్రత్యేక పాటలో ప్రభాస్తో కలిసి నటించనుంది. ఆమెతో ఇప్పటికే చర్చలు పూర్తయి ఈ ఆఫర్కు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పాట చిత్రీకరణ ఈ నెలాఖరులో జరగనున్నట్లు భావిస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే 2007లో వచ్చిన యోగి సినిమాలో ప్రభాస్, నయనతార జంటగా చివరి తరి స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి ప్రేక్షకుల ముందుకు రావడం అనేది అభిమానుల్లో ముద్దుపాటు తెచ్చే అంశం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. ఈ వార్త ప్రభాస్ అభిమానులతో పాటు నయనతార అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున ఆతృతను పెంచుతుంది. సినిమా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు సంబంధించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద ఈ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసటలలో 39 సంవత్సరాల రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా గాయపడ్డాడు. మహిళ మృతిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా గాఢంగా స్పందించారు.
భవిష్యత్తులో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ఆయన ప్రకటించారు. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేందుకు గతంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు యావత్తు సిద్ధపడినప్పటికీ ఈ సంఘటన తర్వాత శాంతి భద్రతలపై భారం చూపడానికి ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఈ విషాద ఘటనపై పుష్ప చిత్ర యూనిట్ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పుష్ప టీం ప్రియమైన కుటుంబ సభ్యురాల్ని కోల్పోయిన రేవతి కుటుంబానికి తాము అండగా నిలబడతామని ప్రకటించింది. ఈ ఘటనతో మరింతగా బెనిఫిట్ షోలపై ప్రభుత్వాలు ఆందోళన చెందడం, భవిష్యత్తులో పలు మార్పులు రావచ్చనేది తేల్చి చెప్పే అంశంగా మారింది. పుష్ప 2 రికార్డుల వేట షురు. భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్గా అవతరణ. పుష్ప 2 ది రూల్ చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకు భారతీయ బాక్సాఫీస్లో అతిపెద్ద ఓపెనింగ్ రికార్డు దక్కింది. ఈ చిత్రం RRR యొక్క రికార్డును అధిగమించింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక తొలి రోజు వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ యాక్షన్ ఫ్యాక్ట్ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించారు. సినిమా తొలి రోజు 175.1 కోట్లు వసూలు సాధించింది. ఇది RRR 133 కోట్ల పూర్వ రికార్డును అధిగమించింది. సినిమా మొదటి రోజు ఎక్కువ వసూలను తెలుగు వెర్షన్ 95.1 కోట్లుగా సాధించింది. హిందీ వెర్షన్ నుంచి 67 కోట్లు, తమిళంలో 7 కోట్లు, కన్నడలో 1 కోటి, మలయాళంలో 5 కోట్లు వసూలయ్యాయి. ఈ అద్భుతమైన వసూళ్లతో పుష్ప 2 ప్రస్తుతం 250 కోట్లు దాటే దిశగా దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలో ఎంతో కీలకం. డైరీ ట్రెండ్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఐస్ క్రీంలను నాణ్యతతో అందించడమే లక్ష్యంగా శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో డైరీ ట్రెండ్స్ సంస్థ స్థాపించబడింది. శుక్రవారం అమీర్పేట మ్యారీగోల్డ్ హోటల్లో ఈ సంస్థ లోగో మరియు ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సినీ హీరో మాస్కా దాస్, విశ్వక్సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లోగో ఆవిష్కరించిన శ్రీధర్ బాబు మాట్లాడుతూ వ్యాపార రంగం ఉపాధి కల్పనలో కీలకం అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులే ప్రజాదరణ పొందుతాయని తెలిపారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ డైరీ ట్రెండ్స్ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి స్నేహితుని కోసం హాజరయ్యాను. డైరీ ట్రెండ్స్ ఐస్ క్రీమ్ టేస్టీగా నాణ్యతగా ఉన్నాయని కొనియాడారు. డైరీ ట్రెండ్స్ ఉత్పత్తులు మొత్తం అన్ని ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ వీటిని టేస్ట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్యామ్ సుందర్, ఎమ్మెల్యే వీలపల్లి శంకర్, నిర్మాత బండ్ల గణేష్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మన దేశం 75 వేడుకలకు విజయవాడలో ఏర్పాట్లు. నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి తొలి చిత్రం మన దేశం విడుదలై 75 పూర్తి చేసిన సందర్భంగా డిసెంబర్ 14న విజయవాడలో ప్రత్యేక వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సంబంధించి ఏర్పాట్లపై డిసెంబర్ 4న హైదరాబాద్లోని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి, తెలంగాణ స్టేట్ చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో వేడుక నిర్వహణకు సంబంధించిన పూర్తి ప్రణాళికలను రూపొందించారు. వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద సంఖ్యలో ఆహ్వానించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ గారి సినిమాటిక్ ప్రయాణం ప్రారంభమై మన దేశం తన గొప్ప వారసత్వాన్ని నిలబెట్టే స్ఫూర్తిదాయక చిత్రం. ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం భాగస్వామ్యం కావాలని సూచించారు. రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. సాగర్ పాత్రలో హీరో క్యారెక్టర్ లుక్ విడుదల. ఉస్తాద్ రామ్ పోతినేని వెర్సటైల్ యాక్టర్గా తనదైన మార్క్ చూపిస్తూ కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రం రాము కెరీర్లో 22వ చిత్రం. రామ్ ఇందులో సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు మహేష్ బాబు పి మీకు సుపరిచితుడు, మీలో ఒకడు, మీ సాగర్ అంటూ పాత్రను పరిచయం చేశారు. ఫస్ట్ లుక్లో రాము విభిన్నమైన వింటేజ్ లుక్లో ఆకట్టుకున్నారు. పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, లాంగ్ హెయిర్, క్లీన్ షవ్, ముఖంలో చిరునవ్వు, ఈ లుక్ ఓ ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. ఫస్ట్ లుక్ విడుదలతో పాటు ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో రామ్కు జోడిగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. మరోవైపు మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ, వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నెన్ని, రవిశంకర్ ఎలమంచిని నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రామ్ కొత్త పాత్ర ప్రేక్షకులను ఆసక్తి పెంచుతుంది. సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని మాస్ యాక్షన్ ఫీస్ట్. బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జాట్ టీజర్ విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మితమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వేసవిలో విడుదల కానుంది. టీజర్లో సన్నీ డియోల్ పవర్ఫుల్ ఎంట్రీ,
ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. పోలీస్ హీరో మధ్య సాగే డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. రణదీప్ హూడా ప్రధాన విలన్ పాత్రలో మెరిశాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ను మిళితం చేసి టీజర్ ను స్టైలిష్ గా మలిచారు. అస్తామన్ బీజిఎం, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమాలో సయామి కేర్, రెజినా కసండ్రా, వినోద్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. హై వోల్టేజ్ యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్, ఇంటెన్స్ ఎమోషన్స్తో టీజర్ మాస్ ఫీస్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 2025లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, రోహిత్ కేపీ, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ SGT 18 డిసెంబర్ 12న గ్లిప్స్ టైటిల్స్ అనౌన్స్మెంట్ చేశారు. మెగా సుప్రీం హీరో సాయి తేజ్, విరూపాక్ష బ్రో విజయాల తర్వాత హై బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం SGT 18లో నటిస్తున్నారు. డెబ్యూటెంట్ రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 12న టైటిల్, గ్లిప్స్ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఇంట్రో ఇంటూ ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ వీడియో అద్భుతమైన స్పందన అందుకుంది. సాయి తేజ్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటిస్తుంది. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా విడుదల కానుంది. హ్యాక్ట్ అండ్ ఎమోషన్స్ సినిమా పెద్ద విజయాన్ని అందుకునేలా కనిపిస్తుంది.